హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ వీడియోస్ చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నా తరపు నుంచి ఇది ఒకటే రిక్వెస్ట్. ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. మౌనంగా అభి మీరమల్లో తాళి కడతాడు. అక్షంతలు పడతాయి. నిర్మలా గారు కన్నీళ్లతో దేవుడికి చేతులు జోడిస్తారు. రమేష్ గారు లోపల ఊపిరి పీల్చుకుంటారు. మీరా కళ్ళ నుంచి ఒక కన్నీటి పట్టు తాళి మీద పడుతుంది. అభి తలెత్తకుండా అలానే ఉండిపోతాడు. పంతులు గారు దండలు మార్చుకోండి అని చెప్తారు. ఇద్దరు దండలు మార్చుకుంటారు. అభి ముఖంలో ఏ భావం లేదు, సంతోషం లేదు. మీరా మాత్రం దండ వేసేటప్పుడు ఒక క్షణం ఆగి అభి వైపు చూస్తుంది. అతని కళ్ళల్లో తనకు చోటు లేదని ఆమెకి వెంటనే అర్థమైపోతుంది. తర్వాత అభి మీరా ముందుగా నిర్మలా గారి రమేష్ గార్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలకు నమస్కరిస్తారు. నిర్మలా గారు మీరా తలపై చెయ్యి వేసి సుఖంగా ఉండమ్మా, ఏ కష్టం వచ్చినా మేమున్నాం అని ఆశీర్వదిస్తారు. అందరూ వరుసగా వచ్చి ఆశీర్వదించడం మొదలు పెడతారు. అందరూ వెళ్ళిపోయాక ఇషిక మీరా దగ్గరకు వచ్చి మీరాను గట్టిగా హత్తుకుంటుంది. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మేడం అని చాలా ప్రేమగా చెప్తుంది. ఆ మాటలు వింటూనే మీరా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కానీ వాటిని బయటకు రానివ్వదు. ఇషిక తలను తాకి చిన్నగా నవ్వుతుంది. అంతే. ఇషిక అభి వైపు మాత్రం ఒక్కసారి కూడా చూడదు. ఆ నిర్లక్ష్యం అభి గుండెల్లో మంట పెడుతుంది. అన్నీ పూర్తయ్యాక వాళ్ళందరూ వాళ్ళ కార్లలో బయలుదేరుతారు. మీరా, అభి, రమేష్ గారు, నిర్మలా గారు ఒక కారులో, మాధవ్ గారు, యమున గారు మరో కారులో స్టార్ట్ అవుతారు. ఇక మిగిలింది అశోక్, ఇషిక. అశోక్ కార్ స్టార్ట్ చేస్తాడు. కారు ముందుకు కదులుతుంటే ఇషిక ఆనందంగా, సార్, ఫైనల్లీ మీరా మేడం పెళ్ళి అయిపోయింది, ఐఎమ్ సో హ్యాపీ అని అంటుంది. ఆ మాటలు వింటూ అశోక్ చిన్నగా నవ్వుతాడు. నువ్వు లేనిదే ఈరోజు ఎంత సాఫీగా జరిగేది కాదు అని అంటాడు. అప్పుడే ఇషిక మొబైల్ను ఆన్ చేస్తుంది. స్క్రీన్ మీద ప్రాచీ నుంచి 5 మిస్డ్ కాల్స్, రాహుల్ నుంచి 3 మిస్డ్ కాల్స్. అయ్యో, మీరా మేడంని సేవ్ చేయడంలో పడి వాళ్ళిద్దరి సంగతి మర్చిపోయానే అంటూ కంగారుగా అనుకుంటుంది. ఆ వెంటనే ఇషిక మళ్ళీ ప్రాచీకి కాల్ చేసి ఇప్పటి వరకు జరిగిందంతా చెప్తుంది. ప్రాచీ, నువ్వు ఊహించలేవురా, మీరా మేడం కిడ్నాప్ అయింది. ఇదంతా అభి ప్లాన్. అశోక్ సార్ వచ్చి ఎలా సేవ్ చేశారో అని చెప్పి చివరికి పెళ్ళి కూడా అయిపోయింది అని పూర్తిగా చెప్తుంది. అటువైపు ప్రాచీ, రాహుల్ ఇద్దరు ఒక్కసారిగా షాక్. ప్రాచీ, ఏంటి శిఖ, ఇంత జరిగిందా? నువ్వు ఒక్కసారైనా మెసేజ్ చేయలేదు. రాహుల్, ఇప్పుడంతా ఓకేనా? మీరా మేడం సేఫ్ కదా? ఇషిక కాస్త ఊపిరి పీల్చుకుని అంతా ఓకే, పెళ్ళి కూడా అయిపోయింది, మేమిప్పుడే స్టార్ట్ అయ్యాం అని అంటుంది. అటువైపు రాహుల్ నవ్వుతూ, అయితే ఇంకా టెన్షన్ వదిలే, ఈ నైట్ పార్టీకి తప్పకుండా రా, స్ట్రెస్ అంతా పోతుంది. ఇషిక కారులోనే కూర్చున్న అశోక్ వైపు
ఒకసారి చూసి, ఓకే రాహుల్, నేను ట్రై చేస్తాను, రాత్రి కలుద్దాం అంటుంది. కాల్ కట్ అవగానే అశోక్ కార్ డ్రైవ్ చేస్తూ ఇష్క వైపు చూసి, ఏంటి నైట్ కలుద్దాం అని అంటున్నావు అని అడుగుతాడు. ఇషిక కాస్త నవ్వుతూ, హా సార్, ఈరోజు రాహుల్ బర్త్డే, నైట్ పార్టీ ఉందంట అని చిన్నగా చెప్తుంది. తర్వాత కొంచెం ధైర్యం చేసి, మీరు కూడా వస్తారా సార్ అని అడుగుతుంది. అశోక్ కార్ సైడ్లోకి తిప్పి ఇష్క వైపు చూస్తూ, నేనా అని కనుబొమ్మలు పైకెత్తుతాడు. ఇషిక వెంటనే, అంటే మీకు టైం ఉంటేనే, ఫోర్స్ చేయడం లేదు సార్ అని కంగారుగా చెప్తుంది. అశోక్ నవ్వుతూ, లేదు నేను రాను, నువ్వు వెళ్ళి ఎంజాయ్ చెయ్యి. కారు ఆశ్రమం ముందు ఆగుతుంది. ఇషిక కారు దిగుతూ ఆశ్రమం గేటు వైపు అడుగులు వేస్తుంది. అశోక్ అద్దం దించి, ఏంటి ఇషిక, కనీసం కాఫీకి కూడా ఇన్వైట్ చేయవా? ఇషిక తిరిగి చూస్తూ, అయ్యో సారీ సార్, మీరు బిజీ అనుకున్నాను, అందుకే అడగలేదు అని కంగారుగా నవ్వుతూ, రండి సార్, కాఫీ తాగి వెళ్ళండి అని అంటుంది. అశోక్ కార్ దిగుతూ ఆశ్రమం లోపలికి ఇద్దరు నడుస్తారు. లోపల నిశ్శబ్దం. ఇషిక కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది. ఇక అభి ఇంట్లో నిర్మలా గారు గబగబా లోపలికి వెళ్ళి హారతి పళ్ళం తీసుకొని బయటకు వస్తూ, అభి మీరా అక్కడే ఆగండి అని అంటారు. వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి, మీరా పేర్లు చెప్తూ ఇంట్లోకి రండమ్మా అని ఆప్యాయంగా అంటారు. మీరా తల వంచి, అభి నేను వచ్చు అని అంటుంది. అభి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా లోపలికి వెళ్ళి తన మెడలో ఉన్న పెళ్లిదండలను తీసి సోఫాపై విసిరేసి వేగంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దమవుతుంది. అభి అలా వెళ్ళగానే మీరా గుండె బరువెక్కిపోతుంది. కళ్ళల్లో నీళ్లు. నిర్మలా గారు, రమేష్ గారు ఒక క్షణం ఒకరినొకరు చూసుకుని ఏం మాట్లాడకుండా మీరాను లోపలికి తీసుకెళ్తారు. అభి తన రూమ్లో కూర్చొని సిగరెట్ వెలిగిస్తాడు. పొగ గదంతా నిండిపోతుంది. అతని కళ్ళల్లో కోపం, ఆవేదన, ఇంకా చెప్పాలంటే ప్రతీకారం అన్నీ కలిపి రగిలిపోతూ ఒక అగ్నిలా మండుతుంటాయి. అభి, ఇషిక, అశోక్, మీరిద్దరూ కలిసి నా జీవితాన్ని ఇలా తలకిందలు చేశారు. ఇది ఇక్కడితో ఆగదు. అతని చేతులు కంపిస్తాయి. సిగరెట్ను గట్టిగా నలిపి యాసిడ్ ట్రేలో విసిరేస్తాడు. ఇక ఆశ్రమంలో అశోక్ ఇషిక రూమ్లో కూర్చొని ఫోన్ను స్క్రోల్ చేస్తూ ఉంటాడు. ఇషిక మదర్ని వెతుకుతూ బయటకు చూస్తుంది. మార్కెట్కి వెళ్ళారని తెలిసి కిచెన్ వైపు వెళ్ళి కాఫీ తయారు చేస్తుంది. ఇషిక కాఫీ చేతిలో పట్టుకుని అశోక్ దగ్గరకు వస్తుంది. సార్ కాఫీ. అశోక్ కాఫీ తీసుకుంటూ అలా ఆమె వైపే చూస్తుంటాడు. అప్పుడే ఇషిక గమనిస్తుంది. కాఫీ చేసే హడావుడిలో తన చున్నీ తీసి కిచెన్లో కుర్చీ మీదే వేసిందని. అశోక్ చూపు ఆమె మీద నుంచి తప్పడం లేదు. ఇషిక సింపుల్ చుడీదార్లో అలసిన ముఖం, నుదుటిపై అక్కడక్కడ చెమట బిందువులు. చున్నీ లేకపోవడంతో ఆమె స్ట్రక్చర్ స్పష్టంగా అతని కళ్ళకు కనిపిస్తుంది. అశోక్ రెప్ప కూడా వేయకుండా అలానే చూస్తూ ఉండిపోతాడు.
సిగ్గుతో ఇషిక ముఖం ఎర్రబడిపోతుంది. వెంటనే చున్నీ కోసం ముందుకు అడుగు వేస్తుంటే అంతలో ఒక్కసారిగా అశోక్ ఆమె చేయి పట్టుకుని తన మీదకి లాగుతాడు. అశోక్ ఒక్కసారిగా అలా లాగడంతో ఇషిక చెస్ట్ అతనికి బలంగా తగులుతుంది. ఆ స్పర్శ ఇషికకు తీయని నొప్పిలా అనిపిస్తుంది. ఇషిక కళ్ళు పెద్దవి చేసి అశోక్ వైపు చూస్తుంది. అశోక్ కళ్ళల్లో కొంటతనం మెరుస్తుంది. ఆమెను ఇంకా దగ్గరికి లాక్కొని తన ఎర్రని పెదవులను చూస్తూ ఉంటాడు. ఇషిక, సార్, కాఫీ చల్లారిపోతుంది అని అంటుంది. అశోక్ ఆ మాట వినిన ఆ క్షణం ఆమె ముఖం, ఆమె పెదవుల కదలిక, ఆ నవ్వు అతన్ని క్షణకాలం పరధ్యానంలో పాడేస్తాయి. ఇషిక ఒక్కసారిగా అతని చేతుల నుంచి జారుకుని నవ్వుతూ కిచెన్ వైపు వెళ్ళిపోతుంది. కిచెన్కి వెళ్ళి చున్నీ సర్దుకుని తిరిగి వచ్చిన ఇషికకు రూమ్ ఖాళీగా కనిపిస్తుంది. సార్ ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ బయటకు నడుస్తుంది. అశోక్ చేతిలో ఒక చిన్న నోట్ ప్యాడ్ పెట్టుకుని ఆశ్రమం ఒక్కో చోటు తిరుగుతూ చాలా శ్రద్ధగా గమనిస్తున్నాడు. పిల్లల దగ్గర ఆగి వాళ్ళ పుస్తకాలు, బట్టలు, షూస్ చూసి, అశోక్, ఇవన్నీ మీకు సరిపోతున్నాయా? ఇంకా ఏమైనా కావాలంటే చెప్పాలి అని అడుగుతాడు. పిల్లలు ఆనందంగా తమ తమ తలలను ఊపుతారు. తరువాత పక్కనే ఉన్న వృద్ధుల దగ్గరికి వెళ్ళి అశోక్ చాలా సాఫ్ట్గా, అమ్మా, మందులు రెగ్యులర్గా వస్తున్నాయా? నడుము నొప్పికి ఈ ఆయిల్స్ సరిపోతున్నాయా అని అడుగుతాడు. వాళ్ళు చాలా కృతజ్ఞత భావంతో చూస్తారు. ఒక బామ్మ, బాబు, మా గురించి అడిగే వాళ్ళే ఉండరు, నువ్వు అడిగావు చాలు. ఆ మాటలు వింటున్న అశోక్ కళ్ళల్లో చిన్న బాధ. అదంతా దూరంగా నిలబడి ఇషిక చూస్తూ ఉంటుంది. తన మనసులో, ఇతనేనా అందరూ భయపడే బిజినెస్ మ్యాన్, నన్ను ఆట పట్టించే సైకో బాస్? ఆ క్షణంలో ఆమెకి అశోక్ మీద ఇంకా ఎక్కువ గౌరవం పుడుతుంది. అశోక్ నోట్ ప్యాడ్లోని అన్నీ లిస్ట్ చేస్తాడు. అంతలో ఇషిక దగ్గరకు వస్తుంది. సార్, మీరు కాఫీ తాగి వెళ్ళిపోయారని అనుకున్నాను. అశోక్, కాఫీ తాగేశాను. ఇక్కడికి వచ్చిన అసలు కారణమే ఇది అని చుట్టూ చూపిస్తూ, వీళ్ళ కోసం ఆశ్రమానికి కావలసినవన్నీ రేపటికి వచ్చేస్తాయి. అవును, అదే, మదర్ ఎక్కడ? ఇప్పటి వరకు కనిపించలేదు. ఇషిక, సార్, మదర్ మార్కెట్కి వెళ్ళారు పిల్లల కోసం కూరగాయలు, ఫ్రూట్స్ తీసుకురావడానికి. అశోక్, సరే, జాగ్రత్త. ఈవినింగ్ పార్టీ ఉందన్నావు కదా, కార్ పంపిస్తాను అంటూ బయటకు నడుస్తాడు. ఇషిక వెంటనే, పర్లేదు సార్, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను. అశోక్ అడుగులు ఆపి తిరిగి చూస్తాడు. ఇషిక చిన్నగా, ఓకే సార్. అశోక్ కారు కదలగానే ఇషిక అలాగే నిలబడి కారు వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది.